వీళ్ళకి టెర్రరిజానికి మతం కులం అనేది లేదు. ఈ విధంగా ఎక్కడ ఉన్న టెర్రరిజాన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయాలి. ఈ రెండోది, ఇక్కడ మన రాష్ట్రంలో మన ఆపరేషన్ కగార్ పేరుతో ఈ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూడా చేతులు కలపటం కరెక్ట్ కాదు. ఆపరేషన్ వాళ్ళు మేము చర్చలకు వస్తాము, మమ్మల్ని పిలవండి అంటే వీళ్ళు ఆ మంత్రులు ఏ మంత్రుల్లో నాకు తెలియదు, స్థాయి లేని మంత్రుల్లాగా ఉన్నారు. మేము చర్చలకు పిలవము, మిమ్మల్ని చంపేస్తాం, నల్లైతే లొంగిపోండి. ఈ భాష ఏం భాష అండి? ఇదేం భాష ఇది? అసలు ఏం పద్ధతి, ఏం పాలకులు వీళ్ళు? వాళ్ళు ఇప్పుడు అక్కడన్నా మా ఉగ్రవాదులు అన్నావు, ఓకే, నీకు పర్మిషన్ ఉంది. ఈ దేశంలో వాళ్ళు కదా, ఈ దేశ చట్టాలు ఉన్నాయి కదా. నువ్వు సాక్షాత్ నేను మంత్రిని అయితే నాకు అర్థం లేదా స్టేట్మెంట్లు ఇస్తారా? వాళ్ళు మనుషులు కారా? వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా మేము ఖండిస్తాం. మావోయిస్టులు చేసినా ఎవరు చేసినా. ఆ పేరుతో ఇవాళ కూడా 22 మందిని కరిగుట్టల్లో 22 మంది చంపారు. ఎంతమంది చంపితే వాళ్ళకి రక్తదాహం తీరుతుంది? ఎంతమంది కావాలి? ఎంతమందిని బలి తీసుకుంటారు మీరు? అంటే మీకు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడల్లా మీకు చాలా సంతోషంగా ఉంటుంది, చాలా సంతోషం వాళ్ళకి. ఎందువల్లంటే సమస్యల నుంచి పక్కదారి పట్టించి చర్చ వేరేగా జరగాలి. మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, మావోయిస్టులు వాళ్ళు ఏమో తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షించండి. కానీ ఆపరేషన్ కగార్లు, ఆపరేషన్ సింధూర్ అంటే వీ వెల్కమ్ దట్. ఆపరేషన్ కగార్ వీ స్ట్రాంగ్లీ అపోజ్ దట్. ఆపరేషన్ కగార్ ఎట్లా ఎంతమంది చంపుతారు? మాట్లాడే విధానం కూడా తెలియదా? మీరు మంత్రులు అయితే శాశ్వతంగా అధికారంలో ఉంటారా? శాశ్వతంగా అధికారంలో ఉండరు కదా. అంటే బలహీనుల మీద ప్రభుత్వంగానే వెళ్ళి దాడులు చేస్తూ, నువ్వు ఒక్కరి మీద పడి దాడి చేస్తూ మేము పెద్ద హీరోలు అనుకుంటే ఎట్లా? నీ హీరోయిజం అట్లా పనికిరా. అది మేము పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు నిన్న ఆర్టీసీ